బాయ్స్ ఏయ్ ఏయ్ సో మంచిగా అభిమానులు దేవుడి దయ వల్ల ఉన్నారు. సుత్తి లేకుండా సోది లేకుండా మీకు ఈరోజు డైరెక్ట్గా టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ 2026 మోడల్ ఈరోజు రిలీజ్ అవుతుంది. బట్ నేను మీకు 2024 మోడల్ 65,000 కిలోమీటర్లు తిరిగిన ఏకైక వ్యక్తిగా నాకు తెలిసి హైదరాబాద్లో మేమే ఉంటాము. అది తెలుగు టీ టాక్స్ టీమ్. కీ చూస్తున్నారు కదా, ఇలా ఉండేది. అండ్ కార్ చూడండి, మ్యాక్సిమం కడిగిస్తే కొత్తగానే ఉంటుంది. నేను మీ ముందు ఎలా వాడానో అలానే చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, ఇవి కొత్త టైర్స్ మొన్నే మార్పించాము. అంటే కంపెనీ ఇచ్చిన టైర్స్ అరిగిపోయినాయి. మీరు అరిగిపోయినాయా లేదా చూడాలంటే ఇదిగోండి, బ్యాక్ పాత టైరే, కంపెనీ ఇచ్చినప్పుడు వాడిన టైర్. ఓకే, సో ఈ టైర్స్ విషయానికి అర్థమైపోయింది కదా, అంతా తిరిగామన్నమాట. నాకు ఈ కారులో బాగా నచ్చని విషయం ఒకటి చెప్తాను. ఫస్ట్ థింగ్, బ్యాక్ సీట్లో ఏసీ ఉండదు కదా. 20 లక్షలండి, ఆల్మోస్ట్ 18,70,000 పడింది మాకు. టాప్ ఎండ్ కార్ ఇది. మీరు అనొచ్చు లోన్లో అంత అయింది కదా. ఎస్, మొత్తం కట్టింది చెప్తున్నాను నేను. అమౌంట్ కార్ వచ్చి 15,50,000 ఎంత ఉంటుంది ఆన్ రోడ్ విత్. నాకు ఒక 2-3 లక్షలు లోన్ తీసుకున్నా కాబట్టి మొత్తం 18 లక్షలు కార్ పడ్డది. సర్వీస్ కాస్ట్లు అవి కూడా చెప్పేస్తాను. ఇప్పటి వరకు ఒక 8 సర్వీసులకి ఇచ్చుంటాను నేను. యావరేజ్గా ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఒక్క 50,000 సర్వీస్ నాకు 8,000 9,000 పడ్డది. మిగతాదంతా 3,000 లోపలే అయిపోయింది. సో మేజర్గా పార్ట్స్ ఏం మార్పించాను ఈ 2 సంవత్సరాల్లో చెప్తాను రండి. సో ఫస్ట్ నాకు సూపర్గా నచ్చేది ఈ 90 డోర్స్ ఓపెన్, 90 డిగ్రీ ఓపెన్ చేస్తే నచ్చిద్దండి. ఇది పెద్ద పెద్ద కార్లకు కూడా ఉండదు. అండ్ ఇక్కడ మీరు చూస్తే నేను కూర్చుంటున్నా కదా, ఇది మొత్తం వైట్ ఇయడం వల్ల సీట్లన్నీ మురికి మురికి అయిపోతాయి. ఒకసారి చూడండి, వెంటిలేటెడ్ సీట్స్ ఇవ్వడం వల్ల మురికి మురికి అయిపోతుంది. అయితే కార్ ఆన్ చేసి చూడండి, ఇప్పుడు 62,686 కిలోమీటర్స్. ఫస్ట్ థింగ్, టాటా వాళ్ళు మోసం చేసింది ఎక్కడ అంటే 421 కిలోమీటర్స్ వస్తుందని క్లెయిమ్ చేయడం. రైట్, ఇప్పుడు మీరు చూస్తే 96% ఛార్జింగ్ ఉంది అండ్ 272 కిలోమీటర్స్ వస్తుందంట. ఇప్పుడు నేను ఏసీ వేస్తాను, ఒకసారి చూడండి అది ఎలా పడిపోద్దో. 245 అయింది. బండి కొద్దిగా ముందుకు తీసుకెళ్ళి నడపడం స్టార్ట్ అయ్యాక ఇది ఎంత స్పీడ్గా అయిపోతుందంటే మ్యాక్సిమం 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రాదు. ఏసీ ఆపేసి మీరు ఎన్ని రోజులు నడపగలరు? అది అయితే అవ్వని పని. ఛార్జింగ్ 40 మినిట్స్లో ఎక్కుతుందా అంటే కొన్ని ఛార్జింగ్స్ ఎక్కుతుంది, కొన్ని ఛార్జింగ్స్కి ఎక్కదు. మా ఇంట్లో అయితే నేను పెట్టించుకుంది టాప్ అండ్ 7 కిలో వాట్ పెట్టించుకున్నాను. అది ఆల్మోస్ట్ 70,000 పైనే అయ్యింది. ఇదండి, ఇవి మేజర్ థింగ్స్. అండ్ దీంట్లో ఇప్పుడు మీకు నాకు ఇదిగోండి, ఇది తాళం, ఇది బాగుంటుంది. నేను దూరంగా వెళ్ళిపోతే అరుస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కీ ఇక్కడ పెట్టేయాలి, ఇప్పుడు పెట్టేయాలి. సో నేను మీకు ఫస్ట్ థింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తాను. ఓకే, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ థింగ్, ఇక్కడ వస్తే ఈ కార్ నాకంటే సెస్లానే ఎక్కువ వాడాడు. సెస్లాన్ అంటే ఇప్పుడు వీడియో తీసా అన్న అంటే నడిపాడు. ఇప్పుడు చూడండి, మీకు ఫస్ట్ థింగ్ ఈడ ట్రంక్ వస్తుంది అన్నారు. ఇంతవరకు ట్రంక్ లేదండి. మీరు ఏ షోరూమ్లో అడగండి, ట్రంక్ అంటే సూట్ కేసు పెట్టుకోవడానికి ప్లేస్. ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేసు, ఈడ ట్రంక్ వస్తుంది అన్నారు. అంటే సూట్ కేసులు అవి ఇవి పెట్టుకోవడానికి ప్లేస్ వస్తుంది అన్నారు. అది రాలే. ఓకే, అది వదిలేసేయండి. అండ్ ఈ బ్యాటరీ మార్పిచ్చాను. బ్యాటరీ కార్కి బ్యాటరీ అయిపోయింది ఫస్ట్లోనే, 1 ఇయర్లోనే. ఎందుకు అయిపోయిందంటే ఏందో అన్నారు. అండ్ కొత్త పార్ట్ ఒకటి వేశారు. స్క్రీన్ ఆగిపోయింది, 7 రోజులు అయింది. నేను ఆ వీడియో మీకు ఇక్కడ పెడతాను. స్క్రీన్ ఆగిపోతే 10 రోజులు కార్ పెట్టుకున్నారు. ఢిల్లీ నుంచి పార్ట్ రావాలి, బయట వెండర్ నుంచి పార్ట్ రావాలని చెప్పి అది చేశారండి. అది ఒకటి నచ్చలేదు నాకు. అండ్ ఈరోజు కారు ఒకటి టాటా పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వదులుతున్నారు. ఆ ఫేస్ లిఫ్ట్లో 598 కిలోమీటర్స్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆ క్లెయిమ్ చేసేది ఎంత నిజమో నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు ఇది 421 కిలోమీటర్స్ అన్నారు, 200 వస్తుంది, 250 వస్తుంది. మాకైతే ఆదా అయిందండి. సిటీలో మేము రోజు 200 కిలోమీటర్లు తిరుగుతాము, హ్యాపీ మేము. సో సూపర్గా అనిపించింది. అయితే సీటింగ్ కంఫర్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. అది మాత్రం మీరు ఇంకా ఈ కార్ని మించిన కారు ఉండదు ఆ విషయంలో. స్టీరింగ్ ఇది వైట్ ఉంటుంది, నేను బ్లాక్ వేయించాను. ఇది ఒక 1,200 రూపీస్ అయింది. చాలా బాగుంటుంది.
సో ఇదొకటి. అండ్ డైలు, ఈ సీటింగు, మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కార్ కూర్చున్నప్పుడు అరే రేంజ్ రోవర్ లాగా ఉంది, చాలా బాగుంది అంటారు. అండ్ మీకు ఇంత టాప్ ఎండ్లో ఇది ఒకటి బాగోదు ఏంటంటే, ఇది మీరు టాటా నెక్సాన్కి చూడండి, షార్ప్గా పెద్ద స్క్రీన్ ఉంటుంది. అండ్ ఈ స్క్రీన్ సైజ్ చాలా చిన్నగా ఉంది మనం పెట్టిన డబ్బులకి. ఓకే, ఇదొకటి. అండ్ నాకు ఒకటి చెప్పండి, ఈ బటన్ ఎందుకు ఇచ్చారో ఇప్పటిదాకా తెలీదు. మ్యాక్సిమం అదే కెమెరా ఆఫ్ ఆన్, ఇది నాకు తెలుసు, బట్ దీనివల్ల యూసేజ్ ఏంటో. ఈ లైట్ అయితే ఇంతవరకు ఎలగలేదు ఎప్పుడు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, మేబీ సెన్సార్స్ అయి ఉండొచ్చు. నాకు హెల్ప్ అయిన విషయం చెప్తాను. ఇది ఉందా ఇక్కడ, ఇది ఉంది కదా, ఇక్కడ బటన్ నొక్కితే ఇమ్మీడియట్గా కాల్ సెంటర్ వాళ్ళ కాల్ వస్తుంది. అండ్ మీ కార్ ఎక్కడ ఆగిపోయిండండి, లైఫ్ టైం ఫ్రీ అంట, టోవింగ్ ఇవన్నీ, అది సూపరు. ఇది నొక్కితే పోలీస్ సాస్ ఉందా, ఇది కూడా సూపర్ ఉంటుంది. ఇంకో డ్రాబ్యాక్ చెప్తా, ఇప్పుడు ఇక్కడే వచ్చాను కాబట్టి. ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేశాను, ఒకసారి చూడండి, ఓపెన్ అయింది, బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది టాప్ ఎండ్ అన్నావు టాటా గారు, వినండి. టాప్ ఎండ్ అంటే ఇప్పుడు ఇది నేను చేత్తో నేను లాక్కొని వేసుకోవాలా, గలీజ్గా పరుగు పోతుంది. అది కూడా వచ్చేస్తే బాగుంటుంది. ఇది బాగలేదు. ఫస్ట్ అంటే చాలా పాయింట్స్లో ఇది ఒకటి. ఇంకోటి ఇక్కడ స్క్రీన్లో ఇక్కడ చూస్తున్నారా, చూడండి టాగ్లింగ్ ఇట్లా చేస్తున్నా కదా, యావరేజ్ ఎనర్జీ కన్జంప్షన్ 100 ఉంటాయండి, ఇది 300 దాటుతుందండి. ఇక్కడ 140లో మనం ఎప్పుడు నొక్కలేము. నాకు యాప్ కానీ ఇవన్నీ బాగా నచ్చినాయి. అండ్ ఈ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్ 5 వాట్ 3A ఇవి ఉన్నాయి కదా, ఇవి అస్సలు ఎందుకు పెట్టారో కూడా తెలియదు నాకు, పనిచేయవు. ఇదైతే బాగానే పనిచేస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అని పెట్టారు ఇక్కడ, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అని పెట్టారు, అస్సలే స్లోగా ఎక్కుతుంది, అదొకటి ప్రాబ్లము. అండ్ పార్కింగ్ ఆటో హోల్డ్ సూపర్గా ఉంటుంది. అండ్ ఇది కాయిన్ బాక్సా లేకపోతే కీ బాక్స్ అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. చాలామంది మనీ వేసుకోవడానికి అంటారు, లేదా కీయా అనేది మీరే చెప్పాలి. నేనైతే కార్ కొన్న తర్వాత వాడింది జెన్యూన్గా చెప్తున్నాను. నాకు రివ్యూ తీయడం కూడా రాదు, కానీ అసలు నా ఫీడ్బ్యాక్ చెప్తున్నాను. అండ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి, సెసిల్ అన్న 6 feet హైట్ ఉంటాడు, 11 feet, ఈడైతే అసలు కూర్చోలేడు. నాలాంటి వాడు కూర్చోవాలంటే నేను 5'6", నేను కూర్చొని చూపిస్తాను మీకు. ఆ ఫ్రంట్ సీట్ సెసిల్ అన్న హైట్, ఇంకో ఇరుక్కొని ఇలా కూర్చోవాలి. అసలు చూడండి, ఇది ఇరుక్కొని, కానీ బ్యాక్ సీట్ చాలా బాగుంటుంది. నేను చెప్తున్నా కదా, పొట్టోళ్ళందరికీ కార్ బాగుంటుందండి, పొడుగు వాళ్ళకి సెట్ కాదు. మీరు కానీ 5'11" హైట్ ఉంటే లైట్ తీసుకోండి, కార్ లైట్ తీసేసుకోండి, స్కిప్ అయిపోండి. అండ్ ఒకసారి ఇక్కడ చూస్తారా, ఈడ ఏసీ ఎదురా బాబు, ఈడ ఏసీ లేదు, వెనకోడు ఆ ముందు వచ్చేదే చెమటతో చచ్చిపోతాడు వాడు, ఇదొకటి. ఓకే, డన్, ఇక్కడ అయిపోయింది. అండ్ మ్యూజిక్ సిస్టమ్ అద్దరిపోతుంది, మ్యూజిక్ సిస్టమ్ సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇటు రండి, తెలుగు టీటాక్స్ కార్ అండి ఇది, తెలుగు టీటాక్స్ వాడాము. మీకు డిక్కీ చూపిస్తున్నాను, ఇదిగోండి. ఇక్కడికి వస్తే ఇది ఇరిగిపోయింది, గమనించారా, అంత సింపుల్గా ఇరిగిపోయిందంటే. ఇదిగోండి ఇక్కడ ఇది ఒక చీప్ ప్లాస్టిక్ డ్రాప్ అయిపోయింది, ఇది ఒక్కటి బాగాలేదు. అండ్ ఇక్కడ మనకి స్పేర్ టైర్ లేదు, స్పేర్ టైరు 20 లక్షల కార్కి స్పేర్ టైర్ లేదు. ఓకే, ఇది ఒక డ్రాబ్యాక్. ఇంతవరకు నేను ఈ ఛార్జర్ వాడలే. ఈ ఛార్జర్ ఎందుకు, మన ఇంట్లో పెడితే అది ఎక్కదంట, దానికి మళ్ళీ సపరేట్ పవర్ కాయిల్ అవి ఇవి తేవాలి, అది 10,000 ఉంది. లైట్ తీసుకున్నా, సో అది ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియదు. అండ్ అక్కడ చూడండి వాళ్ళందరూ హాయ్ వాళ్ళందరూ అక్కడ వాళ్ళు హాయ్ చెప్తున్నారు. సో వాళ్ళకి రివ్యూ చెప్తుంటే నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది. సో మంచిగా అభిమానులు దేవుడి దయ వల్ల ఉన్నారు. అండ్ ఇప్పుడు చూస్తున్నారా, ఇక్కడ లైట్ వస్తుందండి, ఇక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ ఏసీ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఫుల్ గీతలు పడతాయి, ఇది చూడండి ఫుల్ గీతలు. ఇది ఇట్లాంటి పియానో బ్లాక్ ఏదో అంటారంట, ఇది ఈ గీతలు పడతాయి. ఇక్కడ కూడా చూడొచ్చు ఫుల్ గీతలు, డస్ట్ ఎప్పుడు ఉండిపోతుంది అక్కడే. ఇంకోటి ఇక్కడ దుమ్ము చూడండి, మురికి ఇక్కడ చూడు సెసిల్, ఇది క్లీన్ చేయాలన్నా కూడా మస్తు కష్టము, ఎండిపోదు. అండ్ మీరు ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ అండి, ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది చెప్పాల్సిన వర్షను. అయితే ఈ కార్ ఎవరికి సెట్ అవుతుంది, 65,000 కిలోమీటర్లు తిరిగినా నాకు సెట్ అయింది. మీకు సెట్ అవుతుంది అంటే 100% ఫేస్ లిఫ్ట్ తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఫేస్ లిఫ్ట్ తీసుకుంటే మాత్రం మీరు 2026 మోడల్ నేను చెప్పేది చాలా బాగుంటుంది. ఇది ఎన్ని కిలో వాట్స్, 35 కిలో వాట్స్ అండి. ఇప్పుడు 45కి వచ్చింది అనుకుంటా, 10 పెంచుతున్నారు.
ఇదిగోండి పంచ్ ఎంబ్లం, పంచ్ డాట్ ఈవీ అని ఉంటుంది. అయితే మొన్న ఒకడికి వచ్చి ఇక్కడ గుద్దాడు, ఇదిగోండి ఇంచు కూడా ఏం కాలేదండి. ఇదొకటి, ఇది ఖాళీగా ఇచ్చారండి. ఇక్కడ యాక్చువల్గా లైట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఉందా, కొత్త కార్లు అన్నిటికీ ఇస్తున్నారు, నాకైతే ఖాళీగా ఇచ్చారు. అందరికీ అయితే ఇస్తున్నారు ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ చూడొచ్చు 50 లక్షల కార్లు వీళ్ళు సెల్ చేశారు నేను కొనే టైంకి. ఇది ఒకటి బాగుంది, నాకు నచ్చింది. అలాయ్స్ బాగుంటాయి, బ్రేకింగ్ బాగుంటుంది, అండ్ కార్ అంతా బాగుంది. బ్లాక్ కలర్లో ఇచ్చుంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మీకు ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ స్విచ్ ఆపిన తర్వాత ఇది నొక్కితే అక్కడ ఓపెన్ అవుతుంది, ఇలా వస్తుందండి. ఇదేమో ఇంట్లో పెట్టుకునే ఛార్జర్, ఇదేమో బయట ఛార్జర్. ఇంతవరకు వాళ్ళు ఏం చెప్పారంటే సర్వీస్ వాటర్ కొట్టద్దు, లోపల ఎక్కడ వాటర్ కొట్టద్దు, ఇంత దుమ్మున్నా సరే వాటర్ కొట్టకూడదు. ఇది మనం చేత్తో వేసుకోవాలి, ఇది చేత్తో వేసుకోవాలి. అండ్ చేత్తో వేసుకునేటప్పుడు ఒక ప్రాబ్లం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ వైర్లు ఉన్నాయా, ఈడ లాకింగ్ బటన్, ఇది ఇట్లా పెట్టి నేను వేస్తానండి, అప్పుడు ఉంటుంది అది. ఓకే. అండ్ ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఇచ్చారు కదా, ఇది చాలా బాగుంటుంది, హార్న్ బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గుద్దాను మొన్న, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లర్ గుద్దాను, ఎంత గట్టిగా గుద్దానంటే ఏం కాలేదు, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ టైర్స్ మాత్రం కొత్తవి, వైపర్స్ అడ్వాన్స్ టెక్నాలజీ, సెన్సార్స్తో పనిచేస్తాయి. వర్షం కానీ వాటర్ చుక్క పడంగానే టక్కనే ఆన్ అయిపోతుంది, అది హ్యాపీ అనిపించింది. ఇది నేను వేయించింది కాదు, కంపెనీ నుంచే వచ్చింది. అండ్ బ్యాక్ ఇది ఉంది కదా స్పాయిలర్, ఇది మాత్రం నేను వేయించాను, అప్పుడు ఆ కార్కి లుక్ వచ్చింది, అందం వచ్చింది. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి ఎంబ్లమ్ బయటకు వస్తుందంట, ఇది బాగుంది. నేను కొనే 2 సంవత్సరాలు అయితే మళ్ళీ కొత్త కార్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి రిక్వెస్ట్ సెన్సార్ ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇచ్చాడు. మీరు ఒకటి గమనించండి, యాక్చువల్గా ఇంత డబ్బులకి 2 సైడ్లు ఇస్తారు, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా టాటా పంచ్ ఈవీ కొనాలి అనుకుంటే మాత్రం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నన్ను అడగండి. లాంగ్ డ్రైవ్ అయితే నార్కెట్పల్లి దాకా కూడా లాస్ట్ బిట్లో వెళ్తుంది. నార్కెట్పల్లి హైదరాబాద్కి 120 కిలోమీటర్స్, కానీ నేను చాలాసార్లు ఆంధ్ర ఊరు వాటికి కూడా తీసుకెళ్ళాను. 12 గంటలు పట్టేది నాకు వెళ్ళడానికి, ఎందుకంటే ఛార్జింగ్ పెట్టి, అందుకే వెళ్ళను. అటు పక్కన వర్ణ తీసుకొని వెళ్తాను, అక్కడ చూస్తున్నారు కదా ఆ వర్ణ తీసుకొని నేను వెళ్తాను. సో మీకు ఏ డౌట్ ఉన్నా, ఈ రివ్యూ బాగాలేకపోయినా కింద రాయండి, నేను ఏమేమి మిస్ అయ్యానో అవన్నీ చెప్పండి, నేను కామెంట్ రూపంలో హెల్ప్ చేస్తాను. ఇదిగోండి మా షాప్ ఎంసీ హోమ్స్ ఫర్నిచర్ అక్కడే ఉంది. సో ఆ షూటింగ్ తీస్తూ ఇది కూడా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి వచ్చేసాను. అండ్ వాళ్ళందరికి ఒక్కసారి అక్కడ చూపిగా, ఏ బాయ్స్ ఏ సో మా బాయ్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో శ్రీ చైతన్య కాలేజ్ కల్వరి టెంపుల్కి ఆనుకునే ఉంటాను నేను. ఇది కదా అభిమానం అంటే, ఏది సాధించినా మంచిగా గుర్తుపట్టి మనల్ని ఏదైనా చేస్తున్నారంటే లవ్వింగ్ ఉంటుంది కదా. సో ఈ కలర్ బాగుందా బాగాలేదా అది కూడా కామెంట్ చేయండి. ఈడతోటి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. సెసిల్కి నాకైతే బాగా నచ్చింది. ఒకటే నచ్చింది ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ మాత్రం మా ఇద్దరికి ఉంది, ఆగిపోద్దని, ఛార్జింగ్ ఎక్కుతుందా ఎక్కదా అని. పికప్ అబ్బా, స్పోర్ట్ మోడ్ ఆన్ చేస్తే ఉంటుంది. ఒకసారి ఇది ఒక్కటి చూపిస్తా, స్పోర్ట్ మోడు ఇదిగోండి, ఈడ బటన్ ఉంది కదా స్పోర్ట్ మోడ్, అది తీరిపోతుందండి. యూ విల్ లవ్ ఇట్. సిటీ కానీ ఏదైనా సరే ఈ 2 బాగుంటుంది. ఇక నాది ఆటోమేటిక్ చూస్తున్నారు కదా, ఇది ఆటోమేటిక్ అండి. సో తుక్కుగా వాడాము మేము, ఇక దానిలో అయితే మేము కాంప్రమైజ్ అవ్వకుండా వాడేసాము. ఒకటే మేజర్ ప్రాబ్లం వచ్చింది, అది వైర్ మార్చడము, స్క్రీన్ అండి. అది ఒక్కటి టాటా వాళ్ళు 10 రోజుల్లో చేసి ఇచ్చారు, అదొక్కటే డిసప్పాయింటింగ్. మిగతా అదంతా బాగుంది. రేంజ్ కావాలి అనుకుంటే పెద్ద కార్లకు వెళ్ళండి, లేదు ఇక్కడిక్కడ లోకల్లో బడ్జెట్లో కావాలి అనుకుంటే టాటా పంచ్కి వెళ్ళండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.